అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా గ్రూప్ 4కి సెలెక్ట్ అయినటువంటి ఉద్యోగులందరూ కూడా నియామక పత్రాలు తీసుకొని ఉన్నారు. ఇప్పటివరకు సంవత్సర కాలంలోనే 55,000 మంది ఉద్యోగార్థులకే అవకాశం కల్పించామని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ తన చేతుల మీదుగా ఆయన నియామక పత్రాలు అందించడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి ప్రత్యక్షంగా చూస్తున్నాం. మనం ప్రస్తుతం కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో ఉన్నాం. వీళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి సభకు వెళ్ళడానికి పాసులు ఇతరత్ర ధృవీకరణ పత్రాలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి గమనించవచ్చు. చాలా సుదీర ప్రాంతం నుంచి వచ్చారు. దాదాపు 8,000 పైచీలకు ఉద్యోగార్థులందరూ కూడా వచ్చి అక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా నియామక పత్రాలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితిని మనం ప్రత్యక్షంగా గమనిస్తున్నాం. ఇక్కడ 4 గంటలకి పెద్దపల్లిలో సభలో పాల్గొంటారు ముఖ్యమంత్రి. దీనిలో ఇప్పటివరకు ప్రజాపాలన విజయోత్సవాలు కూడా కొనసాగుతున్నాయి. దీనిలో కొంతమంది అభ్యర్థుల యొక్క అభిప్రాయం కూడా మనం తెలుసుకుందాం. వీళ్ళందరూ కూడా వివిధ ప్రాంతాల్లో వచ్చారు. ఎట్లా ఫీల్ అవుతున్నారు ఏంటి మనం అడిగి తెలుసుకుందాం. సో టోకెన్స్ ఇస్తున్నారా? మీ పేరేంటి, ఎట్లా అనిపిస్తుంది? రంజిత్ కుమార్ అండి నా పేరు. నాకు బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో మహాత్మా జ్యోతిబా పూలే సొసైటీలో వచ్చింది. ఇప్పుడు ఇక్కడ పెద్దపల్లిలో జరిగే కార్యక్రమానికి వెళ్ళబోతున్నాము. ఇక్కడ మనకు ఫస్ట్ ఇక్కడ అటెండెన్స్ తీసుకొని టోకెన్ ఇష్యూ చేసి మనకు బస్ నెంబర్ మెన్షన్ చేస్తున్నారు. సో దాని ప్రకారం వెళ్ళబోతున్నాం. గ్రూప్ 4 సెలెక్ట్ అయ్యారు కదా మీరు, ఎట్లా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందండి. ఇందులో నిరుద్యోగంగా ఉండి ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చినాక అపాయింట్మెంట్ లెటర్ తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఓకే, సో మొత్తం మీద హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి గమనిస్తున్నాం. మీరు కూడా సో ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నియామక పత్రం తీసుకోవడం పట్ల ఎట్లా ఉందమ్మా? ఎక్స్క్యూజ్ మీ. సో పలువురు ఉన్నారు, ఇంకా అది ఇతరత్ర యాక్టివిటీస్లో భాగంగా ఉన్నారు వీళ్ళందరూ కూడా. సో కొంతమంది అభిప్రాయం బయట కూడా వెయిట్ చేస్తున్నారు. ఇదంతా కూడా నిండిపోయింది. అంటే 8,000 పైచీలకు అంటే చాలామంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. సో అక్కడ బయట తీసేసుకుందాం. ఎక్స్క్యూజ్ మీ, ఒక నిమిషం అమ్మా. మీరు తీసుకున్నారు కదా అపాయింట్మెంట్, ఎట్లా అనిపిస్తున్నది? ముఖ్యమంత్రి ఎట్లా మీరు తీసుకోబోతున్నారు? మీ పేరేంటి, ఎక్కడి నుంచి వచ్చారు? వర్షిణి సార్, నా పేరు వర్షిణి సార్. సోషల్ వెల్ఫేర్ స్కూల్ ఫర్ గర్ల్స్కి అందులో జూనియర్ అసిస్టెంట్గా సెలెక్ట్ అయ్యాను సార్. ఈరోజు ముఖ్యమంత్రి చేతుల మీదుగా నియామక పత్రం తీసుకోబోతున్నారు, ఎట్లా ఫీల్ అవుతుంది? హ్యాపీగా ఉంది సార్, చాలా హ్యాపీగా ఉంది. ఒక గవర్నమెంట్ జాబ్ వచ్చింది, ఇండిపెండెంట్గా ఉన్నాను నేను ఇప్పుడు. హ్యాపీగా ఉంది. ఎస్, మొత్తం మీద ఇప్పటివరకు ప్రైవేటు ఉద్యోగాలు చేస్తూ ఉద్యోగాల కొరకు ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు ఒక్కసారిగా ప్రభుత్వ ఉద్యోగం సాధించడంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితిని అయితే మనం ప్రత్యక్షంగా వారి మాటల్లోనే ఉన్నాము. తన వివిధ ప్రాంతాల నుంచి కసరత్తు చేసినటువంటి ఉద్యోగార్థులందరూ కూడా తమ నియామక పత్రాలు సాధించడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే గమనించవచ్చు. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, ఆర్టీవీ, కరీంనగర్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.